హలో వెల్కమ్ టు స్లైకో. ఈ వీడియోలో మనం పర్చేస్ వర్క్ఫ్లో అండ్ ఈ ఓడో సాఫ్ట్వేర్ యూస్ చేసి మీ ఆపరేషన్స్ అన్ని ఒకే ప్లాట్ఫామ్లో ఎలా సింప్లిఫై చేయొచ్చో తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం పర్చేస్ ప్రాసెస్ను పర్చేస్ రిక్వెస్ట్ నుండి పేమెంట్ రిజిస్ట్రేషన్ వరకు ప్రతి స్టేజ్ను ఫ్లో చార్ట్ మరియు ఓడో డేటాబేస్లో చూద్దాం. ఇక్కడ మనం ఓడో 17 కమ్యూనిటీ ఎడిషన్ యూస్ చేస్తున్నాం అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. పర్చేస్ వర్క్ఫ్లో పర్చేస్ రిక్వెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డిఫరెంట్ వెండర్స్కి ఆర్ఎఫ్క్యూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ పంపిస్తాము. వెండర్ల నుంచి రిప్లైలు వచ్చే వరకు వేచి చూసి వెండర్ని ఎంచుకుని ఆ కోడ్ని అంగీకరిస్తాము. అది పర్చేస్ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాము. ఆ తర్వాత ప్రోడక్ట్స్ రిసీవ్ అయిన తర్వాత వాటి క్వాంటిటీని చెక్ చేసి మరియు ఆర్డర్ క్వాంటిటీ డెలివరీ క్వాంటిటీ ఈక్వల్ కాకపోతే వాటిని బ్యాక్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఈక్వల్ అయితే బిల్ క్రియేట్ చేసి మరియు పేమెంట్ చేస్తాము. ఇప్పుడు మనం ఓడో 17 కమ్యూనిటీ ఎడిషన్లో ప్రతి స్టేజ్ను చూద్దాం. ఇది నా ఓడో 17 కమ్యూనిటీ ఎడిషన్ డేటాబేస్. ఫ్లో చార్ట్ ప్రకారం ఫస్ట్ పర్చేస్ రిక్వెస్ట్తో స్టార్ట్ చేద్దాం. ఇది వేర్ హౌస్ మేనేజర్ ఆర్ సైట్ మేనేజర్ ద్వారా చేయబడుతుంది. అండ్ ఇది వేర్ హౌస్ మేనేజర్ డాష్బోర్డ్. పర్చేస్ రిక్వెస్ట్ ఓపెన్ చేసి కొత్త రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి న్యూ క్లిక్ చేసి అండ్ రిక్వెస్టెడ్ బై అనే ఫీల్డ్లో ఆటోమేటిక్గా ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్రూవర్ మీరు ఎవరైతే అప్రూవర్ చేయాలి ఈ ఆర్ఎఫ్క్యూని అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పర్చేస్ మేనేజర్ అండ్ క్రియేషన్ డేట్ కూడా ఆటోమేటిక్గా ఇవాళ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ ఈ పికింగ్ టైప్ అనేది మనం ఏ వేర్ హౌస్కి అయితే డెలివర్ చేయాలనుకుంటున్నామో ఆ వేర్ హౌస్ అడ్రస్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్ ది ప్రోడక్ట్ ఫామ్ ప్రోడక్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ లైన్ మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. 20 యూనిట్స్ క్వాంటిటీ కావాలని పెట్టా. ఆ తర్వాత ఇక్కడ ఈ క్లౌడ్ ఇమేజ్ పై క్లిక్ చేసి సేవ్ చేయాలి. రిక్వెస్ట్ అప్రూవల్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇది అప్రూవల్ పర్చేస్ మేనేజర్కి అనేది అప్రూవల్కి వెళ్తుంది. రిక్వెస్ట్ అప్రూవల్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ అనేది టు బీ అప్రూవ్డ్ స్టేట్కి చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పర్చేస్ రిక్వెస్ట్ పర్చేస్ మేనేజర్కి సెండ్ అవుతుంది. ఇది పర్చేస్ మేనేజర్ డాష్బోర్డ్. పర్చేస్ రిక్వెస్ట్ పర్చేస్ మేనేజర్కి ఈ క్లాక్ ఐకాన్ ద్వారా నోటిఫై అవుతుంది. ఇక్కడ మీరు పర్చేస్ రిక్వెస్ట్ 1 టుడే చూస్తున్నారు కదా, దానిపై క్లిక్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ రీసెట్, అప్రూవ్, రిజెక్ట్ అనే 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అప్రూవ్ క్లిక్ చేసి క్రియేట్ ఆర్ఎఫ్క్యూ ఈ పర్చేస్ రిక్వెస్ట్ని ఆర్ఎఫ్క్యూగా కన్వర్ట్ చేయాలి. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆర్ఎఫ్క్యూ. ఈ ఆర్ఎఫ్క్యూ పర్చేస్ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని క్రియేట్ అయ్యింది. అండ్ ఇది మీరు డిఫరెంట్ వెండర్స్ కోసం పంపించడానికి ఆల్టర్నేటివ్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసి క్లిక్ ఆన్ క్రియేట్ ఆల్టర్నేటివ్. మీరు ఒక వెండర్ని సెలెక్ట్ చేసి క్రియేట్ ఆల్టర్నేటివ్ అనేది క్రియేట్ అయింది. ఇది మీరు వెండర్కి సెండ్ చేయడం కోసం
ప్రోడక్ట్ ప్రైసెస్ కంపారిజన్ చూడొచ్చు. లీస్ట్ ప్రైస్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ లీస్ట్ ప్రైస్ అనేది మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. చూస్ చేసుకొని ఈ ఆర్ఎఫ్క్యూ ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ ఫర్ అప్రూవల్ అనే బటన్ ద్వారా అప్రూవల్ పంపించండి. ఈ అప్రూవల్ అడ్మినిస్ట్రేషన్కు పంపబడుతుంది. ఈ అడ్మిన్ డాష్బోర్డ్లో చూద్దాం. ఇది అడ్మిన్ డాష్బోర్డ్ అండ్ పర్చేజ్ ఆర్డర్ నోటిఫికేషన్ ఈ క్లాక్ ఐకాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్చేజ్ ఆర్డర్ 1 టుడే ఓపెన్ చేసి అండ్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఆర్డర్ని అప్రూవ్ చేయాలి. అండ్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడానికి కన్ఫర్మ్ ఆర్డర్ చేయాలి. Keep alternatives or cancel alternatives. Cancel alternatives. మీ పర్చేజ్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రోడక్ట్స్ రిసీవ్ అయిన తర్వాత ఇన్వెంటరీ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏ వేర్ హౌస్ అయితే లేకపోతే సైట్కి అయితే డెలివరీ వచ్చిందో ఆ రిసిప్ట్స్ని ఓపెన్ చేయాలి. మీరు ఆర్డర్ చేసిన క్వాంటిటీ అండ్ మీకు డెలివరీ అయిన క్వాంటిటీ చెక్ చేయండి. డెలివర్డ్ క్వాంటిటీ డిమాండెడ్ క్వాంటిటీ కంటే తక్కువ అయితే మీరు ఎంతైతే రిసీవ్ చేసుకున్నారో అది ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ నాకు మొత్తం క్వాంటిటీ రిసీవ్ అయింది కాబట్టి నేనేమీ ఎడిట్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది వ్యాలిడేట్ చేయాలి. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఫామ్ని ఓపెన్ చేసి పివో ఓపెన్ చేసి బిల్ క్రియేట్ చేయడానికి క్రియేట్ బిల్పై క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిల్ డేట్ యాడ్ చేసి బిల్ డేట్ ఈజ్ నథింగ్ బట్ టుడేస్ డేట్. పేమెంట్ టైమ్స్ని అప్డేట్ చేసుకుని సేవ్ చేసి బిల్ కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మనం అకౌంటింగ్ మాడ్యూల్ ఓపెన్ చేసి అకౌంటింగ్ వెండర్స్ ట్యాబ్లో బిల్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఇవాళ క్రియేట్ చేసిన బిల్ని ఓపెన్ చేసి బిల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ బిల్ కోసం మనం ఓచర్ రైజ్ చేయాలి. దానికి ట్యాబ్ డూప్లికేట్ దిస్ ట్యాబ్ వెండర్స్ ట్యాబ్ కింద ఉన్న పేమెంట్స్ ఓపెన్ చేసి న్యూ బటన్ క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ టైప్ సెండ్, ఎందుకంటే మనం బిల్ పే చేస్తున్నాం కాబట్టి సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వెండర్ హియర్ ది వెండర్ ఈజ్ వెండర్ 1
అందుకు ఇక్కడ మనం వెండర్ 1ని సెలెక్ట్ చేసుకుందాం. And the amount, the total amount is 945. ఇక్కడ ఈ అమౌంట్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ డేట్ అనేది మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిల్ ఐడి, ఈ బిల్ ఐడి కాపీ పేస్ట్ కానీ చేయొచ్చు, లేకపోతే మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బిల్ ఐడికి సంబంధించిన పర్చేస్ ఐడి నెంబర్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయండి. ఈ వోచర్ని అప్రూవల్స్ కోసం పంపడం కోసం సెండ్ ఫర్ అప్రూవల్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్మిన్స్ ఇది అప్రూవ్ చేసి పేమెంట్ కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత బిల్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు అవుట్ స్టాండింగ్ డెబిట్స్ను సెట్ చేయాలి. ఇక్కడ యాడ్ బటన్పై క్లిక్ చేసి ఈ బిల్ స్టేటస్ను పెయిడ్గా మారుతుంది.